మంచిది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి భాగము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. చిన్నగా ప్రార్థన. సర్వశక్తి కలిగిన, ప్రేమ కలిగిన మహోన్నతుడా, ఈ సాయంకాల సమయంలో నీ పాదాలకు మేము లొంగిపోతున్నాము తండ్రి. మీరే నేటి దినము మీరు మాతో మాట్లాడండి. మందిరంలోకి వచ్చిన బిడ్డలు, లైవ్లో ఉన్న బిడ్డలు, అయ్యా అందరికీ తోటి మీరు మాట్లాడి ప్రతి బిడ్డకు నైనా నీ మాటల చేత మీరు ఆదరించమని నా రక్షకుడు, మా ప్రియుడు, నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కొన్ని విషయాలు ఒక 20 నిమిషాల లోపే నేను ప్రసంగం చేస్తాను. దయచేసి మనసు పెట్టి వినవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది ఇది మనుష్య జ్ఞానముతోటి రాసినది కాదు, రచించినది కాదు. ఇది దేవుని యొక్క ఆలోచనతోటి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలన్నిటి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా రాయబడి ఉంటున్నాయి. ఇందులో సత్యమున్నది. ప్రతి మనిషికి కావలసిన సకల సంపద, సకల ఆశీర్వాదము, సకల జ్ఞానము పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు కొన్ని నిమిషాలు శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఏ తల్లిదండ్రులైనా కానీ తన పిల్లల విషయంలో, తండ్రి అయినా తల్లి అయినా తన పిల్లల విషయంలో ఏమి కోరుకుంటాడు అంటే, నా కుమార్తె, నా కుమారుడు ఒక మంచి జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానవంతురాలు కావాలని కోరుకుంటాడు. కోరుకుంటాడా? కోరుకోరా? హల్లెలూయా. మంచి జ్ఞానవంతుడు కావాలి, మంచి జ్ఞానవంతురాలు కావాలి అని తన తల్లిదండ్రులు కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ జ్ఞానం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? వాళ్ళ జ్ఞానం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, తండ్రిని తల్లిని ఎప్పుడైతే తన పిల్లలు సంతోషపరుస్తారో అప్పుడు తన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా కూతురు, నా కొడుకు మంచి జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఒకవేళ తన పిల్లలు తన తల్లిని తన తండ్రిని ఎప్పుడు దుఃఖపరుస్తారో, ఏంటి వీడు గిట్లున్నాడు, ఈమె గిట్లున్నది, అసలు ఎందుకు ఇట్లా తయారైండు, ఎందుకు ఇట్లా తయారైంది, అసలు జ్ఞానం గిట్ల లేదా, ఈమెను బట్టి ఈయనని బట్టి నేను సంతోషపడవలసినది పోయి నేను ఈమె క్రియలని బట్టి, ఈయన క్రియలని బట్టి నేను దుఃఖపడుతున్నాను. నేనొకటంటే ఆమె ఒకటి చేస్తున్నది, నేనొకటి చేస్తే ఆయన ఒకటి చేస్తున్నాడు, నేనొక పని చేయమంటే ఆయన ఒక పని చేస్తున్నాడు, నేనొక్కటి తెమ్మంటే ఆయన ఒకటి తెస్తున్నాడు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకో అంటే అసలైన మాటలు మర్చిపోతున్నాడు, చెత్తా చెదరమైన మాటలేమో మైండ్లో పెట్టుకుంటున్నాడు. అంటే అప్పుడు తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందంటే, నా కుమారుడికి జ్ఞానము కొరతగా ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. నా కూతురికి, నా కుమారుడికి జ్ఞానం అనేది లేదు. అందుకోసమే దేవుని బిడ్డలారా, నా కుమారుని బట్టి, నా కూతుర్ని బట్టి నేను ఆనందపడవలసిన వ్యక్తిగా ఉండవలసిన నేను నా కుమారుని బట్టి నేను దుఃఖపడుతున్నాను. అంటే ఎందుకోసం అంటే
నా కుమార్తెకు నా కుమారుడికి జ్ఞానము తక్కువగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎక్కడ దొరుకుతుందండి మరి జ్ఞానం కావాలంటే? అంటే ఎక్కడ దొరుకుతుంది దేవుని బిడ్డలారా? సముద్రమును అడిగినా కానీ అది నా దగ్గర లేదు అంటది. యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. భూమిని అడిగినా కానీ అది నా దగ్గర లేదు అంటది. ఆకాశమును అడిగినా కానీ జ్ఞానము నా దగ్గర లేదు అంటది. ఏ రాళ్ళను అడిగినా కానీ నా దగ్గర లేదు అంటది. ఏ చెట్లను అడిగినా కానీ నా దగ్గర లేదు అంటది. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? నివసించే స్థలం ఎక్కడా? దేవుని బిడ్డలారా, మన దగ్గర ఎంత అందమున్నా, మన దగ్గర ఎన్ని లక్షల రూపాయలున్నా, మన వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మన వెనుక ఎంత ప్రాపర్టీ ఉన్నా, దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానము లేకపోతే అయ్యా మనని అన్న తండ్రులని మనము ఎప్పుడూ బాధ పెడతామండి. మన తల్లిదండ్రులనే కాదు, రెండోదిగా మన ఆడకట్టు వాళ్ళను బాధ పెడతాము, మన స్నేహితులను బాధ పెడతాము, రెండోదిగా మన బంధుమిత్రులను బాధ పెడతాము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పదాలని మనము అర్థం చేసుకునేందుకు మన దగ్గర జ్ఞానము లేక, ఒకవేళ జ్ఞానం ఉంటే వాళ్ళు మాట్లాడే పదాలకు ఇంకా మధురమైన వచనాలు మనము మాట్లాడతాం. అర్థమవుతుందన్న మాట? వాళ్ళు మాట్లాడే పదాలకు ఇంకా దాంట్లో ఒక మధురమైన మాటలతోటి వాళ్ళతోటి మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాము అంటే మనలో జ్ఞానం అనేది ఉంటే. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, జ్ఞానవంతుడు తన తండ్రిని సంతోషపరచును. తల్లిదండ్రులు కోరుకునేది తన పిల్లల విషయంలో ఏం కోరుకుంటారు అంటే తన కుమారుణ్ణి బట్టో లేకపోతే తన కూతుర్ని బట్టో వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళు చేసే పనులని బట్టి నిజంగా నా కుమారుణ్ణి చూస్తే నాకు ఆనందం అనిపిస్తున్నది. నేను ఒక్క మాట చెప్తే, ఒక్క పదము చెప్తే ఆయన ఎన్నో చేసి పెడుతున్నాడు, ఎంత అలంకరిస్తున్నాడు, ఎంత చక్కగా పనిచేస్తున్నాడు. ఆయన మాట తీరు ఎంత మంచిగా ఉన్నది, ఆయన పనితీరు ఎంత మంచిగా ఉన్నది, ఆయన ఎంత చక్కటి వ్యక్తి అని తన తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి ఆ పిల్లోడికే జ్ఞానము లేకపోతే ఆ పిల్లోడిని బట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి కొడుక నా గర్భాన పుట్టింది, ఈ పిల్లోడితోటి ఎల్లకాలము నాకు బాధనే అని ప్రతి క్షణము దుఃఖపడతారు దేవుని బిడ్డలారా. అందుకోసమే ప్రతి మనిషికి మొదటిగా కావలసినది ఏంటిదమ్మా? జ్ఞానం అనేది కావాలి. అది ఎక్కడ దొరకదండి, అది ఎక్కడా దొరకదు జ్ఞానము. దేవుని బిడ్డలారా, కేవలము నజరేయుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారు ద్వారా తప్ప ఈ భూమి మీద ఎక్కడ జ్ఞానం అనేది మనకు దొరకదు. ఎందుకోసమంటే దేవుని బిడ్డలారా, ప్రపంచములో అయ్యా మీరు పరిశోధన చేయండి. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఒక మంచి ఒక టెక్నాలజీ యొక్క దేవుని బిడ్డలారా ఒక కనుక్కున్నది మొదటిగా ఎవరు అంటే దేవుని నమ్మిన పిల్లలే. ఆ దేవుని నమ్మిన పిల్లలకు ఎవరిచ్చిన జ్ఞానమో ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారిచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని బట్టే ఎన్నో 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 కనుక్కొని ఉన్నారు. ఫ్లైట్ కావచ్చు, అది గడియారం కావచ్చు, ఇంకా రకరకాల టెక్నాలజీతోటి వాళ్ళు కనుక్కొని, వాళ్ళ జ్ఞానం కాదు అది, వాళ్ళకిచ్చిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మొదటిగా మన స్టడీ ఉంటున్నదో అని, వెనుకగా మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నదని ఇది ముఖ్యం కాదు. మొదటిగా నాలో జ్ఞానం ఎంతున్నది. ఒకవేళ ఆ జ్ఞానము నాకుంటే ఆ జ్ఞానాన్ని నేను దేని కొరకు వినియోగించాలి? దేవుని బిడ్డలారా, కొంతమందికి చాలా జ్ఞానం ఉంటుందండి. ఆ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానము తల్లిదండ్రులని దుఃఖపరిచే తందుకు వినియోగిస్తారు, అనేకులని బాధ పెట్టేందుకు వినియోగిస్తారు, దేవుని బాధ పెట్టేందుకు వినియోగిస్తారు. దేవుని బిడ్డలారా, అటువంటిది ఎప్పుడు మనము చెయ్యకూడదు. నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి అయ్యా నువ్వు దేవుణ్ణి, నీ తల్లిదండ్రులని, నీ రక్త సంబంధులని, నీకు అప్పచెప్పబడ్డ వాళ్ళని నువ్వేం చెయ్యాలి? దేవుని బిడ్డలారా,
దేవునికి సంతోషకరముగా, అనేకులకు నువ్వు సంతోషకరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీకిచ్చిన జ్ఞానముని నీ తల్లిదండ్రుల ఎదుట ఒక మంచిగా దాన్ని వినియోగించినావు అనుకో, దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ తల్లి నీ తండ్రి ఎంతగా ఆనందపడతారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే సామెతల గ్రంథము దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము 1వ భాగము చదువు బిడ్డ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును, తన ఇల్లుని పీకివేయును. హల్లెలూయా. ఎంత మంచి చక్కటి మాటనండి. ఆడిదాని ద్వారానే ఇల్లు అనేది కట్టబడుతుంది, స్త్రీల ద్వారానే ఇల్లు అనేది ఊడబీక వేయబడుతుంది. ఎవరు దేవుని బిడ్డలారా, ఎవరు ఏ స్త్రీలు ఇల్లు కట్టబడుతుంది అంటే జ్ఞానము కలిగిన స్త్రీల ద్వారానే. అయ్యా, ఎవరికైతే జ్ఞానం అనేది, దైవికమైన జ్ఞానం అనేది ఉంటుందో ఆ స్త్రీ ఏం చేస్తుందంటే అంటే తన ఇల్లుని కట్టుకుంటుందట. అంటే ఇల్లుని కట్టుకున్నదంటే ఏదో గోడలు కట్టి స్లాబ్ వేసుకునడం కాదు. దేవుని బిడ్డలారా, ఇల్లంతా ఒక మంచి అలంకరణగా ఉంచుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది జ్ఞానం లేని ఇండ్లల్లో ఎట్లుంటుందంటే ఎక్కడి చెత్త అక్కడనే ఉంటుందండి, ఎక్కడి కచరా అక్కడనే ఉంటుంది, మొత్తం దుమ్మంతా వేరకపోతుంది, భయంకరంగా ఉంటుంది ఇల్లంతా. ఇంట్లో పోతే అసలు అది ఇల్లా లేకుంటే మున్సిపల్ ఆ చెత్తకుండే అనిపిస్తుంది, అంత ఘోరంగా ఉంటుంది. అంటే ఆ ఇల్లు ఎటువంటిదంటే ఆ ఇల్లుని మెయింటైన్ చేసే ఇల్లాలకు జ్ఞానం లేదు. ఆ ఇల్లుని మెయింటైన్ చేసే ఆ ఇల్లాలు ఎవరన్నా ఉన్నారు చూడండి, ఆ ఇల్లుని మెయింటైన్ చేసే ఆ వ్యక్తికి జ్ఞానం లేక ఆ ఇల్లంతా ఏమైపోతుందట, చెత్తా చెదరం అయిపోయి దేవుని బిడ్డలారా చివరికి అయ్యా ఆ ఇల్లంతా ఊడవికే ఆలోచన అయిపోతున్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా, జ్ఞానమంతురాలు తన ఇల్లుని కట్టుకొనును. ఇల్లు అనేది అయ్యా భౌతిక రకమైన ఇల్లు, ఆత్మీయ రకమైన ఇల్లు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా జాగ్రత్త ఆలోచించాలి. ఎందుకంటే జ్ఞానము కలిగిన వ్యక్తి, ఆ స్త్రీ ఎట్లుంటుందంటే తన ఇల్లంతా సక్రమంగా ఉంచుకుంటుంది. రెండోది ఏంటంటే దేవుని బిడ్డలారా, తన దేహం అనే నివాసము చక్కగా ఉంచుకుంటుంది. దేవుని బిడ్డలారా, అందుకోసమే స్త్రీలకు పురుషులకు మొదటిగా కావలసినది ఏంటిదంటే జ్ఞానము. కొంతమంది దేవుని సంగమా లక్షలు పోసి అమ్మాయిలని ఇస్తారు, ఎవరికి పెళ్ళిళ్ళు చేస్తారు. లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆమెకు జ్ఞానం ఉన్నదా జ్ఞానం లేదా, మరి ఆయనకు జ్ఞానం ఉన్నదా జ్ఞానం లేదా, ఇది ఏది సువా వాళ్ళు చూడరు. జ్ఞానం ఉన్నా లేకపోయినా మనకైతే డబ్బు అయితే వచ్చింది, కానీ డబ్బుతోటే వాళ్ళు సంతోషపడతారు. కానీ భవిష్యత్తులో మరి ఇల్లుని కట్టేటిది ఈ కోడలి పిల్ల, ఈ ఇల్లుని కట్టేటిది ఇల్లాలు. మరి ఇల్లాలు ఈ ఇల్లుని కట్టేటిదా లేకుంటే ఇల్లాలు ఇల్లునంతా పెరికి వేసేటిదా? దేవుని బిడ్డలారా, మరి ఇల్లుని కట్టే జ్ఞానం ఉన్నదా, పెరికి వేసే జ్ఞానం ఉన్నదా అనేది మొదటిగా అయ్యా గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఇవాళ నీకు 1 కోటి రూపాయి కానీ 10 లక్షల రూపాయలు కానీ అవి ఇవాళుంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ నీ ఇల్లు మాత్రమైతే జ్ఞానము ద్వారా, దైవికమైన జ్ఞానము ద్వారా నీ ఇల్లు మాత్రమైతే ప్రతి దినము కట్టబడాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ ఇల్లు అనేది కట్టబడాల. నిజంగా ఆ ఇంట్లోకి అయినప్పుడు, ఆ ఇంట్లో ఉన్న క్రమమైన అలంకరణ చూసినప్పుడు దేవుని బిడ్డలారా మనకు కనబడుతుంది. షాబా దేశపు రాణి సొలొమోను నగరానికి వచ్చినప్పుడట, సొలొమోను యొక్క నగరంలో చూస్తున్నప్పుడట అన్ని క్రమంగా కనబడుతున్నాయట. పని వాళ్ళు ఉండే క్రమము, వస్తువులు ఉండే క్రమము, పశువులు ఉండే క్రమము అక్కడ క్రమంగా కనబడుతున్నాయట.
దేవుని బిడ్డలారా, అంత క్రమం అనేది ఎందుకున్నది అక్కడ అంటే, సొలొమోను ఏమి కావాలా అంటాడు సొలొమోను తోటి నీకేమి కావాలంటే అన్నప్పుడు సొలొమోను అనొచ్చు కదా, అయ్యా నాకు ఒక 2 క్వింటాల బంగారు కావాలి, లేకపోతే నాకు ఒక రాజ్యము కావాలి అనొచ్చు కదా. కానీ చూడండి, సొలొమోను జ్ఞానము అడగకున్న ముందే జ్ఞానవంతుడు. ఆమె చెప్పుదాం ఒకసారి గట్టిగా, జ్ఞానము అడగకున్న ముందే జ్ఞానవంతుడు. ఎట్లా జ్ఞానవంతుడు? అసలు నిజంగా నాకు జ్ఞానం ఇయ్యు ప్రభువా అంటని అడగడమే మా గొప్ప జ్ఞానం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంతమంది ఏదన్నా అడుగు అన్నప్పుడు ఏదేదో అడుగుతారు అజ్ఞానముతోటి. అడిగే వస్తువులు అజ్ఞానంతో అడుగుతారు. అడిగే వస్తువులలో అజ్ఞానంతో అడిగితే అది ఒకవేళ ఇస్తే, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి అది ఏమైపోతుందట, మన కుటుంబానికి పెరికి వేయబడుతుంది. మన కుటుంబమే ఒక భయంకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, గిద్దోను చూస్తుంటే దేవుని బిడ్డలారా, నీవు మాకు రాజుగా ఉండు అంటే అక్కడ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు అంటారు గిద్దోన్ని, నేను నా ఇంటి వారు రాజుగా ఉండకూడదు, కానీ నాకెంతైతే ఆ యొక్క బంగారు వస్తుందో నాది నాకు ఇచ్చేయుండ్రి అన్నప్పుడు ఆ బంగారు తీసుకొని ఒక ఏఫోదును గుట్టించుకుంటాడు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఆ ఏఫోదే తనకు తన ఇంటి వారికి ఉరితాడాయను అని అక్కడ రాయబడి ఉంటున్నది. దేవుని బిడ్డలారా, మనిషి జ్ఞానము లేకపోతే ఆస్తుల మీదనో ఐశ్వర్యం మీదనో మన ఆలోచన ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ ఆస్తి ఎప్పుడు రెక్కలచ్చి ఎగిరిపోతుందో తెలియదండి. ఆ ఆస్తి ఎప్పుడు రెక్కలచ్చి ఎగిరిపోతుందో తెలియదు. మనము తల్లి గర్భంలోకించే రాజమకటములతోటి మనము జన్మించలేము. తల్లి గర్భంలోకించి ఏ రీతిగా జన్మించామండి? దిగంబరిగానే జన్మించాము. వెళ్ళేటప్పుడు దిగంబరిగానే వెళుతాము, పోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళము, వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేము. ఇదొక మార్కెట్లకు వచ్చాము. ఈ మార్కెట్లో ఎన్నో కనబడుతున్నాయి మనకు. కానీ దేవుని బిడ్డలారా, ఇవన్నిటినీ మనం వినియోగించుతందుకు, పరిపాలించుతందుకు దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానము కావాలి. జ్ఞానం ఉంటేనే నీ భర్తతోటి నువ్వు చక్కగా కాపురం చేయగలుగుతావు. జ్ఞానం ఉంటేనే నీ భార్యతోటి చక్కగా కాపురం చేయగలుగుతావు. జ్ఞానం ఉంటేనే నీ తల్లిదండ్రులని నువ్వు సంతోషపెట్టగలుగుతావు. ఒకవేళ జ్ఞానము లేకపోతే, జ్ఞానం లేని వాళ్ళకి ఎట్లుంటుందో తెలుసా అండి? ఎప్పుడు కోపము ఉంటారండి. అర్థమవుతుందన్న మాట ఏంటంటే కోపము. ఇంకా జ్ఞానం అనేది హద్దు దాటింది అనుకోండి, హైండ్ అంటే చేతుకు ఏదో తదిని బట్టే కొట్టడం. నిజంగా కోపపడే వాళ్ళు కానీ కొట్టే వాళ్ళు కానీ దేవుని బిడ్డలారా, వీళ్లకు జ్ఞానం అనేది తక్కువ ఉన్నది అంటేనని దేవుని బిడ్డలారా లేఖనాల ప్రకారంగా రుజువు చేయొచ్చు. కొట్టే వాళ్ళు ఉంటారు చూడండి, కోపపడే, దేవుని వాక్యం వినుకుంటేనే కొంతమంది చిరాకు పడతారండి, కొంతమంది కోపపడతారు, ఒక్క మాట అంటేనే ఆవేశపడతారు. దేవుని బిడ్డలారా, ఇక ఆ మాటకు మాట, ఇంకా అయ్యో నేను మాట్లాడింది ఏందయ్యా, నేను మాట్లాడిన మాట ఏందయ్యా, నువ్వు అట్లా వెయ్యకు, అటువంటి పనులు వెయ్యకని అంటే నన్ను కట్లంటావని ఏదో ఒక కట్టె తీసుకొని దెబ్బ చెప్తాడంటే వాడికి మొత్తం మీద ఏం లేదంటే మిగతా మాట చెప్పాలమ్మా. ఏం లేదు, జీవను జ్ఞానము కొదవగా ఉన్నది. దేవుని బిడ్డలారా, జ్ఞానము కొదవగా ఉంటేనే కుటుంబంలో ఒక భయంకరమైన వాతావరణం అనేది జరుగుతుంది. ఇది సత్యం దేవుని బిడ్డలారా, ఇది సత్యము. నువ్వు లైవ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఒకవేళ ప్రశాంతత లేదేమో, నీ కుటుంబం అంతా, నీ భార్య భర్తల మధ్యలో ఒక ప్రశాంతత అనేది కోల్పోయినారేమో. కానీ అక్కడ ఏం జరుగుతున్నదంటే దేవుని బిడ్డలారా, నీలో జ్ఞానం అనేది కొదవగా ఉన్నది. జ్ఞానం ఉంటే దేవుని బిడ్డలారా, నీ ఇల్లుని నువ్వేం చేస్తావట, కట్టుకుంటావు. నీ ఇంటిలో సామాను ఉంటుంది, నీ ఇంటిలో నీ భార్య ఉంటుంది, నీ ఇంటిలో నీ భర్త ఉంటాడు, నీ ఇంటిలో పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కట్టుకుంటావు, వాళ్ళందరినీ ఒక క్రమంగా నడిపిస్తావు నీకు జ్ఞానం ఉంటే. ఒకవేళ నీకు జ్ఞానము లేకపోతే ఏం చేస్తావట, కోపము, ఆవేశము, తొందరపాటు, లేకపోతే హైండ్కు పని చెప్పడము, చాలా పిచ్చి పిచ్చి వెకిలి సాష్టలు చేయడము, ఇటువంటిది చేస్తే
నీ కుటుంబం ఏమైపోతుందట, పెరికి వేయబడుతుంది. అట్లా ఎన్నో కుటుంబాలు నాశనములోకి వెళ్ళిపోయినాయి దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు నాశనంకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు పీజీలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, అయ్యా ఎంటెక్కులు బీటెక్కులు చదివిన వాళ్ళు ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద టెక్కులు చేసిన వాళ్ళు అయ్యా క్షణిక ఆవేశము ద్వారా అయ్యా చాలా తొందరపడి చాలా భయంకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోయి అయ్యా చాలా మంది చెరసాలలోకి వెళ్ళిపోయారు, చాలా మంది సుసైడ్ చేసుకున్నారు, చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. అయ్యా వాళ్ళ టెక్కులు, వాళ్ళ బీటెక్కులు, వాళ్ళ యొక్క పీజీలు అయ్యా అవి జ్ఞానము తీసుకొచ్చి పెట్టేయండి. జ్ఞానము దొరికే స్థలము ఎక్కడుంటుంది తెలుసా దేవుని బిడ్డలారా? అది కేవలము నా పరిశుద్ధ గ్రంథమైన నా యేసయ్య వాక్యం ద్వారానే జ్ఞానం అనేది లభిస్తుందండి. తప్ప ఈ భూమి మీద ఎక్కడ జ్ఞానం అనేది దొరకదు దేవుని బిడ్డలారా. నువ్వు భూమిని అడుగు నా దగ్గర లేదంటది, ఆకాశమును అడుగు నా దగ్గర లేదంటది, అయ్యా సముద్రమును అడుగు నా దగ్గర లేదంటది. ఎక్కడ జ్ఞానము దొరికే స్థలం ఎక్కడంటే కేవలము నా జీవము కలిగిన నా యేసయ్య దగ్గరనే జ్ఞానము దొరుకుతుంది దేవుని బిడ్డలారా. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము చదువు బిడ్డ. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలో కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాహ్, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. సోమరి, కొంతమంది ఎంత సోమరులు ఉంటారండి. లేచే టైంలోనేమో లేవరు, చేసే టైంలోనేమో చెయ్యరు. అయ్యా అర్థమవుతుందా నా మాట? అయ్యా ఆకలి అయినప్పుడేమో అన్నం పెట్టరు, దూపైనప్పుడేమో నీళ్ళు ఇయ్యరు. ఏ టైంలో చేసే పనేమో ఆ టైంలో వెయ్యరు. సోమరితనం అండి. అటువంటి సోమరులకు ఏం చెప్తున్నారు అంటే, సోమరితనము ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానము తక్కువ ఉన్నప్పుడే దేవుని బిడ్డలారు. వీడికి ఒకటే తెలుసు. ఏం తెలుసు అంటే తినడం పనడం, తినడం పనడం, అంటే తినడం పండుకునడం అంతే. హల్లెలూయా. తినడము పండుకునడము, ఆయన ఎంచుకున్న గోల్లనే మైండ్ దింపుకునడము తప్ప వీడికి ఇంకొక ఆలోచన అనేది ఉండదు దేవుని బిడ్డలారా. అందుకోసమే ఏమైపోతారంటే సోమరితనము. ఆ సోమరి వ్యక్తికి సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ప్రాణులలో జీవులలో అతి స్మాల్ చిన్నది, ఆ చిన్న ప్రాణి అయిన సీమల వద్దకు వెళ్ళు ఓ సోమరి అంటున్నాడు. సీమలు దేవుని బిడ్డలారా, అవి ఎంత జ్ఞానము కలిగినాయి తెలుసా అండి? ఇప్పుడు ఎండాకాలం, ఇది వేసిక్కి దినము. కొన్ని దినాలైతే ఇంకొక నెల 15 రోజులైతే వర్షాలు పడతాయి అని ఇప్పుడు నాన్ స్టాప్ లేకుండా ఆ ఎండిన విత్తనాలన్నీ మంచిగా ఎండిన విత్తనాలు, స్మాల్ విత్తనాలు ఉంటాయి కదండి, గడ్డి విత్తనాలు, ఆ విత్తనాలన్నీ అందరు పని చేసుకుంటా లోపట్లకి వెళ్ళి స్టోరేజ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఆ విత్తనాల మీద కొన్ని దినాలైతే తొలకరి జల్లు పెడితే ఆ తొలకరి జల్లుకి ఆ విత్తనము పలిగి ఆ చెట్టు అవుతుంది. చెట్టుని మనము లాగలేము, అది మనకు పనిచేయలేదు. అది గింజగా ఉన్నప్పుడే అయ్యా మనము స్టోరేజ్ చేసుకోవాలి. అప్పుడు ఆనకాలం వచ్చిన తర్వాత స్టోరేజ్ చేసుకున్న ఈ ఆహారముని మనము తినుకుంటా మనం మంచిగా ఇంట్లో ఉండొచ్చు అని సీమల యొక్క జ్ఞానం అండి. దేవుని బిడ్డలారా, సీమలు ఎంత జ్ఞానం కలిగినాయి తెలుసా? అన్ని సీమలన్నీ పనిచేస్తాయి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఒక సీమ ఏం చేస్తుందంటే లోడింగ్ వేసుకొని వచ్చి మూతితోటి ఆ లోపట్ల పెట్టేసి మళ్ళా అడుక్కుంటూ పోతుంది. ఇంకా ఎంతున్నది అంటే ఒక కిస్ ఇచ్చుకుంటా అడుక్కుంటూ పోతుందండి. మళ్ళీ కుప్పకడికి వెళ్ళి తీసుకొని అందరు ఒకటే క్రమంగా వచ్చేసి లోపల పెట్టేస్తుందండి. ఇక ఆనకాలం ఏం చేస్తాయండి, లోపట్ల పదనత్తది కదా ఆనవాడి, ఇంకా లోపట్లకు తవ్వుతూనే ఉంటాయి దేవుని బిడ్డలారా. అంటే సీమలు ఎంత కష్టపడతాయండి. అయ్యా కొంతమంది 40 కిలోలు ఉన్నారు, కొంతమంది 60 కిలోలు ఉన్నారు, కొంతమంది క్వింటాలు ఉన్నారు. ఏం చేస్తాడు? సోమరితనము. అటువంటి సోమరితనము ఎప్పుడు వస్తుందట? సోమరులకట చింపి గుడ్డలు ధరించుకునే గతి వస్తుందట అండి. సోమరితనం అనేది ఎప్పుడు చెయ్యకూడదు దేవుని బిడ్డలారా. సోమరితనము, జ్ఞానము తక్కువంటేనే సోమరితనం అనేది వస్తుంది. ఎప్పుడు మన మైండ్కి ఎప్పుడు పదన పెడితేనే ఉండాలి వాక్యము చేతగాని తప్ప ఏదో తినడము పండడము లేకుంటే ఫోన్ పెట్టుకొని ఏదేదో చూడడము వట్టిగా సమయం అంతా లాస్ చేసుకోకూడదు దేవుని బిడ్డలారా.
ఇది విలువ కలిగిన సమయం, ఇది ఒక ప్రాముఖ్యమైన సమయం, దేవుడిచ్చిన సమయం విలువ కలిగినది. ఈ విలువ కలిగిన సమయంలో మనము కాలక్షేపం చేసి మైండ్ అంతా మత్తెక్కిచ్చి కాలక్షేపం చేసుకోకూడదు. దేవుని బిడ్డలు ఎంతమంది డ్రింక్ దాగి మత్తు పానీయం దాగి అయ్యా వాళ్ళ బాధలు వాళ్ళ పేదరికం మర్చిపోయేందుకు వాళ్ళు గాఢాంధమైన నిద్రలకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఒక్కరోజు తాగుతావు, నిద్రలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ తెల్లారు రావ శ్రమలు అంతకంటే ఎక్కత్తాయి. మళ్ళీ తెల్లారు ఏం చేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చుకొని తాగుతాడు. ఇట్లా తాగి 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 తెలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, సత్యం, ఈ మాటలు సత్యం. అందుకోసమే ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోన్ అయ్యా ఏమనంటున్నాడు, ఓరి సోమరి సీమల వద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి వారి నడతలని కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో ఓ సోమరైనా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలట, ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఒకసారి సీమలని మీరు కనిపెట్టి చూడండి. తోటలల్లో కానీ మన ఇంటికాడ కానీ ఇంతంత చక్కెర పోసి చూడండి, ఎంత లైన్ గట్ట చక్కెరనంతా తీసుకెళ్ళేందుకు ఎంత పని ఎత్తాయండి. అర్థమవుతుందా? హల్లెలూయా. కొంతమందికి చేసే టైంలో వెయ్యరు, కానీ అయ్యా చెయ్యరాని టైంలో ఏత్తమంటే సిద్ధపడతారు. అవసరమా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, ఏం చెయ్యాలి? చల్లబూటనే పని చేసుకొని ఎండాకాలం కొంచెము చేర తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే చల్లబూటనేమో ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని ఎండాకాలం వస్తే నేను ఉరుకుతా అంటే ఎండాకాలం ఎండ దెబ్బ కొట్టదా? హల్లెలూయా. ఏ టైంలో చేసే పని ఆ టైంలో ఏత్తేనే అయ్యా తొలక ఆ టైంలో ఏత్తేనే వ్యవసాయకుడికి ఒక మంచి పంట అనేది వస్తుంది. దేవుని బిడ్డలారా, ఏ టైంలో పత్తి పంట వేస్తే ఆ టైంలోనే పత్తి వేస్తేనే మంచి పత్తి వస్తుంది. ఏ టైంలో వేస్తే పొలము ఆ టైంకి వేస్తేనే మంచి పొలం అనేది రైస్ వస్తుంది. అందరు కోసేటప్పుడు నేను కోతలు ఎత్తా, నేను పొలం ఎత్తా అంటే వస్తుందా? అంత ఉల్టా పల్టా అయిపోతుంది దేవుని బిడ్డలారా. అందుకోసమే ఇవన్నీ ఉల్టా పల్టా చేసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే జ్ఞానము లేని వాళ్ళు. ఈ జ్ఞానం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? సీమల వద్దకు వెళ్ళి నేర్చుకోవాలి. ఎంత మంచిగా పనిచేస్తున్నాయో, ఎంత మంచిగా చేస్తున్నాయో. నేను ఒకప్పుడు చిన్నప్పుడు నాకు ఈ వాక్యం తెలియదు, ఈ మాటలు తెలియదు, ప్రభుని నమ్మనప్పుడు ఎందుకు ఈ సీమలన్నీ లైన్గా పోతాయి, వీళ్ళ బంధము తెంపెత్తని ఏలు పెడుతుంటే లైన్గా వంగ వీళ్ళని కట్ చేసేస్తాను ఏలు పెట్టంగానే అవి పెద్ద సీమలు, సలిసీమలు. ఆ ఏలు పెట్టంగానే వచ్చి ఏలికెక్కి ఆ ఏల్ని కుడితే అబ్బా మంట 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 మంటలు ఎత్తుండే. వింటున్నారా? అక్కడికి వెళ్ళిన సీమ ఆ రైస్ అక్కడ వాడేసి రిటర్న్ వస్తుండే, అది సో కుడతా అంటానని. ఏమైంది ఇంక అత్తలేదు, వెనుకకెచ్చి దండ అత్తలేదని రిటర్న్ వచ్చి కుడతాను అత్తుండే. అంటే సీమలలో ఎంత ఐక్యత అండి, అవి ఎంత జ్ఞానం కలుగుతా ఐక్యత ఉన్నది. జ్ఞానం లేకపోతే అందరినీ దూరం చేసుకుంటాం దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులను దూరం చేసుకుంటాము, భర్తను దూరం చేసుకుంటాము, భార్యను దూరం చేసుకుంటాము, ఆడకట్టోళ్ళను దూరం చేసుకుంటాము, రక్త సంబంధులను దూరం చేసుకుంటాము. ఇంకెవరన్నా తెలిస్తే చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అందరినీ దూరం చేసుకుంటాము. ఏది లేకపోతే గట్టిగా చెప్పాలి, జ్ఞానము లేకపోతే. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము అనేది కేవలము దేవుని యొక్క వాక్యం దగ్గరనే దొరుకుతుందండి. ఓరి సోమరి సీమల వద్దకు వచ్చి తన నడతలని కనిపెట్టి జ్ఞానము తెలుసుకోము. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, సీమలకి ఎంత చక్కటి జ్ఞానం అండి. ఈ దినాలలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడ హైదరాబాద్లో బోర్ రాసి పెట్టాడు, సీమలను చూసి నేర్చుకురుడి అంటారు. అంటే ట్రాఫిక్ పోలీస్ అక్కడ సిగ్నల్ కాడ ఎట్లంటే ఎట్ట దొరికితే అట్లా వెళ్ళిపోతారండి. అందుకోసం అక్కడ సిగ్నల్ కాడ ఒక పెద్ద బోర్డు పెట్టారు, నేను హైదరాబాద్లో చూశాను. అంటే సీమలను చూసి, అంటే సీమలు ఎంత క్రమంగా పోతాయి. మీరు సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి, సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేప్పుడు క్రమంగా పోవాలి. వింటున్నావా? రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగకుండా ఎటు దొరుకుతాడు పోతామంటే అట్లా వచ్చేసి ఆయనతో కొట్టేసేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకోసమే సీమలను చూసి అయ్యా మనము సిగ్గు తెచ్చుకునేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా మరి యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం తీబిడ్డ. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఆమేన్. యోబు గ్రంథము, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం.
మరియు యెహోవా యందలి ఆ భయభక్తులే ఆ జ్ఞానమనియు ఆ దుష్టత్వమును విడుచుటయే ఆ. వివేకమనియు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తుల ప్రభుల యందు మనము భయపడి మనలో ఉన్న చెడు వ్యసనాలు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు అవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టేసి ఆ దేవాది దేవుడి యొక్క మాటల మీద మనము భయము కలిగి, నిజంగా ఈ దినము దేవుడు నాతోటి మాట్లాడాడు అని ఒక భయము కలిగి మనముంటే దేవుని బిడ్డలారా, అదే నిజమైన జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషి ఎప్పుడు తన తల్లిదండ్రులకు ఎప్పుడైతే భయపడతారో, భయం అనేది తన తల్లి తండ్రి అంటే ఎప్పుడైతే భయం ఉంటుందో దేవుని బిడ్డలారా, అటువంటి పిల్లలు చాలా జ్ఞానవంతులైతారండి. నమ్ముతున్నారా ఈ మాట? వినబడ్డదా, వినవలేదా? తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే మా డాడీ మా మమ్మీ అబ్బో చాలా అంటే చాలా వాళ్ళు గౌరవిస్తే మంచిగా ఉంటారు, ఒకవేళ గౌరవం గిట్లా దాటిందంటే వాళ్ళు చాలా అంటే ఖండిస్తారంటేనని తల్లిదండ్రుల మీద మొదటిగా మన గౌరవం అనేది ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులు అవుతారు. ఒక తల్లిదండ్రుల మీదనే మనము భయం ఉంటే అంత జ్ఞానవంతులం అయితే, మన సృష్టికర్త అయిన యేసయ్య దగ్గర మనం ఇంకా మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, అయ్యా ఈ సృష్టిని పాలించే జ్ఞానము దేవుడు మనకిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా జ్ఞానము ఉంటే అయ్యా ప్రపంచంలో ఏదైనా కానీ, ఏ మూలకైనా కానీ మనం విజయముగా తిరిగి రావచ్చండి. మన దగ్గర ఎంత టాకింగ్ ఉన్నా, ఎంత ఇంగ్లీష్ టాకింగ్ ఉన్నా, ఎంత ఏ టాకింగ్ ఉన్నా కానీ ఆ పదాలు పలికేతందుకు సరైన జ్ఞానం రాకపోతే ఏమైపోతుంది అంటే ఫెయిల్ అయిపోతుంది దేవుని బిడ్డల. కొంతమంది మంచిగా ఉంటారు, అందగత్తెలుగా ఉంటారు, అందగాళ్ళగా ఉంటారు, ముక్కు ముఖము మంచిగా ఉంటారు, కానీ వారు మాట్లాడితే అసలు అజ్ఞానముతోటి మాట్లాడతారు. అజ్ఞానమైన వ్యక్తులు ఏమైపోతారట? ఫెయిల్ అయిపోతారు దేవుని బిడ్డలారా. అందుకోసమే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము జ్ఞానము కలిగి ఉండాలి. అంటే నా యేసయ్య యందు భక్తి కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన దేవుడు జ్ఞానం అనేది మనకిస్తాడండి. చివరి మాట చెప్పేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుని బిడ్డలారా టైమ్స్ అయిపోయింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువు బిడ్డ. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. ఈ మాట ఎవరన్నా అన్నారండి మనకు? నీకేమైనా జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడుగురా బాబు అని మా డాడీ అని లేడు, మా మమ్మీ అని లేడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకునే జ్ఞానము మనకు పరిపూర్ణంగా రాదు. ఆ దేవాది దేవుడైన సృష్టికర్త అయిన నా యేసయ్య దగ్గర నేర్చుకునే జ్ఞానము దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రపంచములనే ఒక మంచి ఒక కోణంలో మనము నిలబడతాం దేవుని బిడ్డలారా. అంటే ఒకవేళ మనకు జ్ఞానం అనేది లేకపోతే ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 5వ వచనంలో, ఎవరికైనా గాని జ్ఞానము కొదువగా ఉన్న ఎడల నన్ను అడగవలెను. హల్లెలూయా. అయ్యా ఎవరికైనా కానీ జ్ఞానము కొదువగా ఉన్న ఎడల నన్ను అడగవలెను. కొన్ని స్కూళ్ళల్లా మా స్కూలు చురుకైన జ్ఞానము, చురుకైన స్కూల్ అంటనని కొన్ని పెడతారండి. దేవుని బిడ్డలారా, లక్షలు ఫీజులు గుంజిన తర్వాత వాడు సంవత్సరానికి బయటకు వెళ్ళిన తర్వాత అరే చురుకైన మెదడనే, చురుకైన జ్ఞానమనే, ఏమైందిరా మళ్ళీ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది, ఇప్పటికి 2 లక్షల ఖర్చు పెడితే నీకు అసలు ఇంకా అట్లనే ఉన్నవి ఏంటంటే ఏం చేయాల అంటే ఆయనకు ఉన్న ఆలోచన బట్టి అంతే. దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానము రావాలి అంటే మనని తయారు చేసిన, మనని నిర్మించిన నిర్మాణకుడే ఆ జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి మనకు. మనం నిర్మించిన దేవుడేమో యేసయ్య అయితే, మనము నిర్మించని యొక్క మనిషి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం నేర్పుతా, నాకు జ్ఞానం ఇయ్యంటే ఆయనకే లేదు జ్ఞానము, నీకెక్కడికించి ఇత్తడి జ్ఞానము? అర్థమవుతుందా నా మాట? ఎవరు ఇవ్వాలి జ్ఞానము?
దేవుడు ఇవ్వాలి. దేవుడు మనని నిర్మించాడు, దేవుడు మనని రూపకల్పన చేసి ఆయన ఈ రీతిగా ఉంచాడు. కాబట్టి ఆయననే ఇవ్వాలి జ్ఞానము. ఆయననే ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? యేసయ్యా నాకు కొంచెం జ్ఞానము కొదవగా ఉన్నదయ్యా, నాకు మంచి జ్ఞానం ఇయ్యయ్యా, నువ్విచ్చే జ్ఞానాన్ని బట్టి నా తల్లిని నా తండ్రిని నేను సంతోషపరచాలి, నా ఇల్లుని కట్టుకోవాలి, యేసయ్యా నాకు మంచి జ్ఞానం ఇయ్యంటనని మనం ఏం చేయాలి? ప్రతి దినము దేవుణ్ణి అడగాలి. అంతేనా కాదా? దేవుని బిడ్డలారా, మొదటి భాగము ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి భాగములో ఏమని రాయబడి ఉన్నదంటే, జ్ఞానవంతుడైన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. హల్లెలూయా. జ్ఞానవంతుడైన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. నీకు ఒకవేళ గడిచిన కాలములో నీ యొక్క సృష్టికర్త అయిన దేవుని నువ్వు బాధ పెట్టావేమో, నీ తల్లిదండ్రులని నువ్వు బాధ పెట్టావేమో. దేవుని బిడ్డలారా, చిన్నప్పటి సంది నీ మీద ఎన్నో ఆశలు ఆలోచనలు పెట్టుకొని నిన్ను ఎంతో అల్లారి ముద్దుగా కన్నారు, పెంచారు. ఈ స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని నీ నిర్ణయాలు నీ ఇష్టం అంటే వాళ్ళు బాధపడితే ఒకరోజు వాళ్ళు కలకాలంటే ఒకరోజు నువ్వు ప్రశాంతంగా ఉంటావా? అది తప్పు. దేవుని బిడ్డలారా, దయచేసి నువ్వు సృష్టికర్త అయిన యేసయ్యని నువ్వు సంతోషపరచాలి. నీవు రెండోదిగా నీ తల్లిదండ్రులని నువ్వు సంతోషపరచాలి. అప్పుడు నీ కుటుంబము నీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఫలభరితముగా ఉంటుంది. నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషపడుతున్నారంటే నిజంగా నీకు ఇచ్చిన జ్ఞానము అది దేవుడిదే. దేవుని బిడ్డలారా, ఒకవేళ నన్ను బట్టి నా తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారంటే నీకు జ్ఞానం లేక నీ తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నావు. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే యాకోబు రాసిన పత్రికలో, దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ జ్ఞానము కొదవగా ఉంటే నువ్వు దేవుణ్ణి అడుగు. అయ్యా నేను ప్రతి వారము మందిరానికి వస్తానయ్యా, నేను ప్రతి దినము నిన్ను అడుగుతానయ్యా మోకరించి, అయ్యా నాకు మంచి జ్ఞానం ఇయ్యయ్యా, ఆ జ్ఞానముతోటి నా భర్తని నా భార్యని నా ఇల్లుని నేను కట్టుకుంటాను, నా రక్త సంబంధులని నా బంధువర్గాన్ని నేను అందరితోటి నేను చేరదీసుకొని మంచిగా ఉంటానయ్యా. నాకు జ్ఞానము తక్కువగా ఉండి చిరాకుతోటి కోపముతోటి ఆవేశముతోటి తొందరపడి నేను అసలు సహనము కోల్పోతున్నాను. నీకు ఇదంతటికీ కారణము జ్ఞానం అనేది కొరతగా ఉన్నది. కాబట్టి డాడీ నాకు మంచి జ్ఞానం ఇయ్యని ప్రభువుని అడిగితే ఈ రాత్రికాల సమయంలో నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుని బిడ్డ, చెప్పబడ్డ మాటలు చెప్పబడ్డ ఈ వాక్యము ప్రభు ఇనికిట్లో దీవించనుగాక. ఒకవేళ ఈ వాక్యము నీకు అర్థమైనట్టయితే అందరు దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నాతో మాట్లాడి ఉంటున్నాడని, ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి నిజంగా మనిషికి మూలమైనది జ్ఞానమే కదా. జ్ఞానము లేకపోతే ఫెయిల్ అయిపోతాం. జ్ఞానము లేకపోతే తల్లిదండ్రులని బాధ పెడతాం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమి మీద ఎక్కడ దొరకది. అది కేవలము సృష్టికి జ్ఞానము దయచేయండి అయ్యా. ఆ జ్ఞానము మంచి దాని కొరకు నీ కొరకు నేను వినియోగించేటట్టుగా నీ కృపని నాకు దయచేయి ప్రభువని. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఒక్కసారి దయచేసి నీ నోరు తెరిచి అడుగు. నిన్ను దేవుడు మంచి ఆశీర్వాదముతో రిప్పుతాడు బిడ్డ. ఇదేదో కాలక్షేపం కోసము కూర్చునే స్థలము కాదు. ఇది ఏదో ఆనవాతిగా చేసే పని కాదు. ఇదేదో డబ్బు కోసం చేసే పని కాదు. నీ జీవితము, నీ ఇల్లు కట్టుకునే ఒక మంచి మాటలు, నీ కుటుంబాన్ని కట్టుకునే ఒక మంచి మాటలు, నీ హృదయం అనే ఇల్లుని కట్టుకునే ఒక మంచి మాటలు ప్రభు ఈ నేటి దినము నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మాట్లాడి ఉంటున్నాడు బిడ్డ. ఎందరో మనుషులు నీతోటి మాట్లాడారు. ఎన్నో అల్లరి సాష్టాలు, ఎన్నో 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 పదాలు నీకు వినపడ్డాయి. అందులో కలవరమే, అందులో ఆవేశమే, అందులో అంత చెత్త చెదరమే, కానీ అందులో నిజమైన జ్ఞానము లేదు బిడ్డ. కానీ ఎందుకోసం ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జ్ఞానము లేకపోతే ఫెయిల్ అయిపోతామమ్మా.
జ్ఞానము లేకపోతే అందరికి మనం ఎడబాటు అయిపోతాం. జ్ఞానము లేకపోతే అందరి నుండి మనము దూరం అవుతాం. ఒకవేళ జ్ఞానము మనకేదన్నా కొరతగా ఉంటే, డాడీ యేసయ్యా నాకు మంచి జ్ఞానం ఇయ్యు ప్రభు అని నువ్వు అడుగు బిడ్డ. అడుగు. ప్రతి వాడికి ఆయన హస్తము కురుసగలేదు నిన్ను ఆశీర్వదించడానికి. అడుగు. ప్రతి వాడికి దేవుడు ఇస్తానని నా యేసయ్య వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నాకు అర్థమైతే లేదయ్యా, నేనేమి చేస్తున్నానో నాకు తెలియస్తలేదయ్యా, నేను ఫెయిల్ అయిపోతున్నానయ్యా, ఒక్కసారి నాకు మంచి జ్ఞానం ఇయ్యండి యేసయ్యా అంటే నన్ను అడుగు బిడ్డ. లైవ్లో ఉన్న సహోదరుడా, సహోదరి, జ్ఞానము లేక దేవుణ్ణి అడగలేక ఎంతగానో బాధపడుతున్నావు. ఒక్కసారి యేసయ్యా నీ అందు నేను భయభక్తులు కలిగి ఉంటానయ్యా, నీవంటే నేను భయపడతానయ్యా, నీ మాటలంటే నేను భయపడతాను. దేవా నన్ను దర్శించయ్యా, సొలొమోనుని దర్శించిన దేవుడా నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు ఒక్కసారి అడుగు బిడ్డ. దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను దర్శించబోతున్నాడు. నిజంగా నువ్వు నమ్ము బిడ్డ. ఈ రాత్రికాల సమయములో నా యేసయ్య నీతోటి మాట్లాడబోతున్నాడు. అడుగు. ఎన్నో బాధలతోటి, కష్టాలతోటి, కన్నలిళ్ళతోటి గడుపుతున్నావు. అసలు నేను ఒక్కటి అనుకుంటే ఒక్కటి అవుతున్నది, అనుకున్నది అస్సలుగా జరుగుతలేదు, ఎందుకు ఇట్లా అయిపోతున్నది అని ఒత్తిడికి గురవుతున్నావు బిడ్డ. దేవుడిని అడుగు బిడ్డ. నువ్వు జ్ఞానము ద్వారా నువ్వు అనేకులని సంపాదించుకుంటావు. నీకు ఇచ్చే జ్ఞానము ద్వారా అయ్యా అన్నిట్లల్లో నువ్వు ముందుంటావు. ఒక్కసారి అడుగు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మేము అజ్ఞానముతోటి గడిచిన కాలములో జీవించిన వ్యక్తులుగా ఉంటున్నామేమో, అనగా దానికి మూలం ఏంటంటే నీ అందు భయము లేక, నీవంటే గౌరవము లేక, నీ మాటలంటే పెడచెవున పెట్టి శ్రద్ధ పెట్టక అజ్ఞానులుగా మేము ఉన్నామేమో. అయ్యా ఈ నేటి నుండి నువ్వంటే నేను భయపడతానయ్యా, నాకు మంచి జ్ఞానం దయచేయమని సర్వశక్తి కలిగిన ప్రేమ మిక్కిలి కలిగిన మా తండ్రి, మీరు ప్రతి బిడ్డని నీ వాక్యము చేత దర్శించినందుకు నీకు వందనాలు. ఈ ఆలయములకు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞానముతో రింపండి, నీ ఆత్మ కార్యము జరిగించండి. జ్ఞానము లేక ఎన్నో పనులు ఆగిపోయాయి. జ్ఞానము లేక ఎందరో మానసికంగా కుంగిపోతున్నారు. ఈ రాత్రికాల సమయములో ఎన్ని కుటుంబాలైతే కుంగిపోయిన కుటుంబాలు ఉన్నాయో, అవి దేవుడిచ్చే జ్ఞానము చేత ఆ కుంగిపోయిన కుటుంబాలన్నీ లేవనెత్తబడును గాక. ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డని మీ ఆత్మ చేత దర్శించి నీ బలమైన హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచుమని, లైవ్లో ఉన్న బిడ్డలని ప్రతి బిడ్డని మీ ఆత్మ చేత దర్శించి నీ బలమైన శక్తిని ప్రతి బిడ్డతో మీరు రింపుమని, అయ్యా నీ కృప, నీ కటాక్షము, నీ సన్నిధి ప్రతి బిడ్డపై నుంచి నీ ఆత్మ కార్యము జరిగించుమని నా రక్షకుడు, మా ప్రియుడు, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో అడిగి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము ఆలయములకు చేరి వచ్చిన బిడ్డలను, లైవ్లో ఏకీభవించిన బిడ్డలు ఇప్పుడును ప్రభొచ్చే పరంతరం వరకు సదాకాలము సకల దీవెనలతోటి రింపబడుదురు గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి గమనించండి, మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ ద్వారా తెలియపరచండి. మీకోసము మీ యొక్క సమస్య కొరకు ఇక్కడ ఉంటున్న ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, మరి చెప్పబడ్డ వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు, ఈ సేవ ఇంకా బలముగా వాడబడేందుకు మీరు ప్రార్థన చేయండి. మరి కొన్ని కొరతలు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. ఒక కెమెరా కావాలి, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఏదన్నా ప్రేరేపిస్తే మీరు ఈ యొక్క యేసయ్య స్వరం అనే సంఘాన్ని మీరు బలపరచండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.